నా పేరు రెడ్డి నరసింహారెడ్డి. ఆజీపురం మండలం బొమ్మల రామారం, యాదాద్రి డిస్టిక్, ఆలూరు నియోజకవర్గం. బీర్లా ఐలయ్య గారు మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మేము 1977 నుంచి సుమారుగా నేను రాజకీయాలంటే ఆసక్తిగా ఉండి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇందులోనే పనిచేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తరఫున. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాత మళ్ళీ తర్వాత రెండోసారి గెలిచినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు భువనగిరి నియోజకవర్గానికి ఇక్కడికి వచ్చిండ్రు. దాంట్లో ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు ఇక అదేవిధంగా అదే పార్టీలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు కానీ పార్టీకి మోటివేట్ అయ్యి అందులోనే ఉండి ఇప్పటిదాకా కొనసాగిస్తూ చిన్న చిన్న పదవులు అంటే నేను నామినేటెడ్గా కాకుండా ఈ గ్రామ శాఖ కానీ ఇంకా ఇతరత్ర మండలంలో కానీ వ్యవసాయ శాఖలో పార్టీ తరపున కొన్ని చిన్న చిన్న పదవులు చేస్తూ ఇప్పుడు పార్టీకి అంకితంగా ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చానండి. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం మాకు. నేను గ్రామ శాఖ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంతేగాక మండలంలో కూడా ఉపాధ్యక్షులుగా పనిచేశాను. అప్పటి నుంచి మండల గ్రామాలన్నీ తిరుగుతూ మండలంలో ఆ పెద్ద పెద్ద గ్రామాలు ఇంకా ఇతరత్ర అన్నిట్లలో పనిచేస్తూ ముందుకొచ్చాను. మండలంలో ఉన్న ఉపాధ్యక్ష పదవి నాకు బాగా ఇదైందండి. దాని ద్వారా పైకి కూడా జిల్లా లెవెల్లో కూడా మాకు అప్పుడప్పుడు పిలుపు వచ్చేది. జిల్లా లెవెల్లో కూడా తిరుగుతూ అక్కడక్కడ బాగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమాభిమానాలు బాగా ఉంటాయి. గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారు రెండు మాటలు ఇక్కడ ఎన్నికైనారు. ఆమె గారు బాగా ఆయన భర్త ఆమె అంటే అంత ఇది కాకపోయినా భర్త యొక్క కార్యక్రమాలకు బాగా ప్రజలు సఫర్ అయినరండి. భూములు ఇలాంటి ఈ కాంప్లికేటెడ్ భూములన్నీ డబ్బు రూపకంగా మార్చుకొని విపరీతంగా డబ్బుకు ఆశపడి వాళ్ళు బాగా ఈ ప్రజలను పట్టించుకోకపోవడం, ఈ చిన్న చిత్కా ఏదైనా ఉంటే అన్ని పనులు ఏమైనా ఉంటే మేమే చేస్తున్నాం అనడం. అది పార్టీ తరఫున కేసీఆర్ పేరు తరఫున గెలిచిండ్రు కానీ మరిగా ఆమె వచ్చేనాక అంత పెద్ద పని ఏం చేయలేదండి. దాంతో ప్రజలు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరండి. మళ్ళీ మొత్తానికి 6 గ్యారంటీలు అంటే బాగానే చేసిరండి. మొట్టమొదటిది ఇది దీపం పథకం కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, కరెంటు జీరో బిల్లులు రావడం, 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడం, ఇవన్నీ రుణమాఫీ కానీ ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు కొంతమంది పేదలు ఉన్నారండి, వాళ్ళకు ఇల్లు కావాలని అడుగుతూ ఉన్నారు. ఆ స్కీమ్ కూడా ఈ దసరా తర్వాత చేస్తారనే నమ్మకం కూడా ఉంది. పేద ప్రజానికానికి చెప్తూ వస్తున్నాం. మేము కూడా అక్కడక్కడ ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఏంది మీ పార్టీ వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, మీరు ఇంకా కొన్ని అమలు చేయాల్సినవి కదా అంటే చేస్తారని చెప్తూ వచ్చినాము. ప్రజలు మా మీద నమ్మకం ఉంచిండ్రు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక్కొక్కటి డబ్బుతో కూడుకున్న పని. గత ప్రభుత్వం బాగా అప్పులు చేసి అంత గుల్ల చేసింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆ ప్రకారంగా ఒకదానికొకటి కార్యక్రమాలు అన్నీ చేస్తారనే నమ్మకం ఉంది ప్రజలకు. మేము కూడా చెప్తా ఉన్నాం. దరఖాస్తులు కొన్ని భూమి పేరు మీద భూములకు ధరణిలో వచ్చినాయి, కొన్ని అప్లికేషన్లు వచ్చినాయండి. బాగా ఇండ్ల గురించి బాగా వచ్చినాయండి. ఇల్లు కావాలని, ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగినారు. దాని గురించి బాగా వచ్చినాయి. అయితే గతంలో ఇక్కడ పిల్లలు చదువుకునే పిల్లలు ఈ ఊరు నుంచి రోడ్డు బయటికి వెళ్ళలేదండి, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే ఉంది. వాగడ్డం ఉంది. అయితే గతంలో 4 పిల్లలు ఇక్కడ హత్య చేయబడ్డారు. ఒక అబ్బాయి ఈ ఊరు అతనే, వాడు సైకోగా ఇంకా వాడు రౌడీగా తయారయ్యి వాళ్ళను చంపి బావిలో పూడ్చిపెట్టిండండి. అవి 4 పిల్లల్ని ఆ విధంగా చేసేసరికి అందరూ బాగా కలిసికట్టుగా పనిచేసి వాడిని శిక్షించి
ఆ తర్వాత పెద్దలు అందరూ పార్టీల తరపున ఇతరులు అందరూ వచ్చి ఈ గ్రామానికి వాగు మీద ఒక బ్రిడ్జి ఏర్పడితే దీనికి రవాణా సౌకర్యం ఉంటుంది అని అందరూ బాగా పెద్దలను బాగా కోరడం జరిగింది. దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నారు. అప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఆయన బాగా ప్రాకులాడి కేంద్రం నుంచి నిధి తీసుకొచ్చి 6.5 కోట్లతోని ఈ పక్క గ్రామాలకు పోయేటట్టు వాగు మీద బ్రిడ్జ్ చేస్తురండి. ఆ బ్రిడ్జ్ అయితే ఇంకా గ్రామానికి రవాణా సౌకర్యం ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకు స్కూళ్ళకు వెళ్ళడానికి కూడా బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి. అప్పుడు కాలేజీలకు వెళ్ళడం కానీ అటు డిస్టిక్ వైజ్గా యాదాద్రికి వెళ్ళడం, భువనగిరి యాదాద్రికి వెళ్ళడం, ఇక్కడ హైదరాబాద్కు కుషాయిగూడ వైపు కీసర మీదకి వెళ్ళడం, ఈ రవాణా సౌకర్యం బాగా జరుగుతుందని ఆ బ్రిడ్జ్ చేస్తున్నారు. అది త్వరలో కంప్లీట్ అవుతుంది. సగం కన్నా ఎక్కువ 80% దాకా పూర్తి అయిందండి. ఇంకా కావాల్సింది ఉంది. వాగులో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆగింది. అది అభివృద్ధి పథంగా నడుస్తున్నది. అది అయితే ఇక్కడ మర్రి శ్రీనివాసరెడ్డి అని వాడి తండ్రి పేరు మర్రి బాలరెడ్డి. ఈ గ్రామంలో ఇల్లుంది, ఈ గ్రామంలో రెవెన్యూ భూమి ఉంది, చేసుకుంటూ బతికేవాడు. వాడు చిన్న కొడుకు మెకానిక్ చేస్తూ బయట తిరుగుతూ వాడు బాగా రౌడీజము ఇతరతర అన్నీ ఈ సైకోలాగా తయారయ్యి వాడు ఎవరైతే పిల్లలు ఒంటరితనంతో సమ్మర్లో ఒక్క పూట బడులు ఉన్నప్పుడు ఏదన్నా 10th క్లాసు స్పెషల్ క్లాసెస్ నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట పిల్లలు వచ్చేదండి. ఆ పిల్లలు బొమ్మల రామారం నుంచి నడకదారిన రోడ్డున్న నడిచొచ్చే వాళ్ళు. అప్పుడు బస్సులు ఆ టైంకి ఉండవు కనుక వాడు బండి మీద తిరుగుతూ ఈ విధంగా వచ్చే అమ్మాయిని మరి మధ్యలో ఆపి ఏదో కట్టుకథలు చెప్పి వాడి బాయికాడికి తీసుకొచ్చి అమ్మాయిని రేప్ చేసి మరీ ఘాతుకంగా చంపి పాతిపెట్టిండండి. ఇంకొక అమ్మాయి ఈ పక్క గ్రామం ఈ ఊరు ఆమ్లెట్ గ్రామమే మైసిరెడ్డిపల్లి అని. ఇవాళ అమ్మమ్మ ఊరు వాడి ఈ ఊరికి చుట్టరికం ఉంటే వచ్చింది. సాయంత్రం నడిచిపోతూ ఉంటే వాడు ఎదురుగా కలిసి అమ్మాయిని కొట్టి గుద్ది చంపిండు. వాడు చంపి ఒక సంచిలేసి మూటలేసి అదే బాయిలో పాతి పెట్టిండు. ఇంకొక అమ్మాయిని వేరే తిరిగారు. బొమ్మల రామారం నుంచి నడిచి వచ్చే పిల్లలు నడకదారిన ఎవరైతే వస్తుంటారో నడుస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ఆ విధంగా తయారయ్యి వాళ్ళని చంపడము, రేప్ చేయడము, సంచులు కట్టి బావిలో పడేయడము ఈ విధంగా చేసిండండి. ఇంకొక హత్యనేమో వేరే ఊళ్ళో చాలా దూరము అది బయట చేసిండు. 3 పిల్లల్ని అయితే ఇక్కడ ఒక ఆమె డిగ్రీ చేస్తున్న పిల్లల్ని, ఒక ఆమె 10th పిల్లని, ఇంకొక ఆమె 6th 7th 5th ఎంతో చదువుతుంటుంది. ఆ అమ్మాయిని ముగ్గురిని ఘాతకంగా చావగొట్టి ఆ విధంగా చేసిండండి. అయితే అప్పుడు అందరూ మహిళలు బాగా తిరగబడి వాళ్ళందరూ దారుణాలు చేస్తే కుక్కలు వచ్చి వాడిని కనిపెట్టలేకపోయినాయి. ఆ శవాన్ని గ్రామస్తులే అక్కడిక్కడ ఉండి గ్రామస్తులే ఆ బాయిలకు చూసి అలా ఏదో బ్యాగ్ లాగా ఉంది, ఇక్కడ ఏదో కట్టెలాగా ఉంది అని అది చూసి ఆ బాయిల శవాన్ని పిల్లలు చూసి బయటికి తీసిండ్రు. వీళ్ళు మన పిల్లలే అని చూసిండ్రు. ఇది ఎవరు చేసిర్రు అని కొంచెం వాడి మీద నమ్మకం ఉండే కానీ వాడే చేసిండో అని చెప్పడానికి ఉండే కానీ ఎవరు ముందుకు సాహసించి చెప్పలేదు. అంత మటుకు ధైర్యం చేయలేదు. వాడా కాడా అనేది అనుమానంలో ఉండే. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది వాడనే. వానికి శిక్ష పడింది, మరణ శిక్ష. గ్రామస్తులంతా వాడిని వెలివేసిండ్రు, ఇల్లు తలగబెట్టిండ్రు. వాళ్ళ అమ్మ నాయన రాత్రికి రాత్రి వెళ్ళిపోయిండ్రు. వాడికి వాళ్ళు సిటీలో వాళ్ళ ఏదో రిలేషన్ దగ్గర పోయి తల దాచుకున్నారు. అక్కడక్కడనే పోయినరు. భూమి కూడా 3-4 ఎకరాల భూమి ఉండేది ఈ రెవెన్యూలోనే. అయితే మొన్న ఎవరో వచ్చి కొనుక్కుంటున్నారు అట అని తెలిసింది. కానీ ఇక వాడు ఊళ్ళోకి వచ్చే మాట అయితే లేదు. వాడు జైల్లోనే ఉన్నాడు. ఇక వాడు వానికి ఏం తెలియదు కానీ వాడు బయట ఉండవు. తండ్రి చనిపోయిండు. ఇక్కడికి వెళ్ళిపోయినాక తండ్రి పెరాలసిస్ వచ్చేమో చనిపోయిండు. తల్లి వాడి అన్న ఉన్నట్టుంది ఇద్దరు. వాడైతే లోపలనే చెల్లపల్లి జైల్లోనే ఉన్నాడు. వానికి ఉరిశిక్ష పడింది, అమలు చేయాల్సింది ఉంది.
సునీత మహేందర్ రెడ్డి గారు మొట్టమొదలు పార్టీ మనిషి గారు, మా పిల్లలు గారు, ఆ ఊర్లో సర్పంచ్ మా సర్పంచ్ కాదు అని ఆమె కొంచెం నెగ్లెక్ట్ చేసింది. నెగ్లెక్ట్ చేయడంతో ఆమె రాలేదు అనేసరికి పిల్లలు ఇంతమంది చచ్చిపోయినరు. ఛానల్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఇతరత్ర సంఘాలు, మహిళా సంఘాలు అట్టుడికిపోయినాయండి. అప్పటికి ఆమె రావడానికి ఆమెకు సాధ్యం కాలేదు. ఒక భద్రత 150 మంది పోలీసులు పెట్టుకొని ఒక గంట సేపు ఇట్లా వచ్చి అట్లా పోయింది. కానీ పరామర్శించడానికి కూడా ఆమెకు అంత తీరిక లేకుండా పోయిందా. ఆమె మహిళ ఒక పిల్లలు చనిపోయారు అంటే స్పందించలేకపోయిందంటే ఆమె దగ్గర మానవత్వం చాలా లోపించినట్టు అయిపోయింది. అందరూ కూడా ఆమెను ఏలెత్తి చూపించిండ్రు. అయ్యో ఇంత కఠినంగా వ్యవహరిస్తుందా ఈమె, మనం ఇప్పటిదాకా ఓట్లేసి గెలిపించుకున్నామే, మన ఎమ్మెల్యేనే, మన వ్యక్తిత్వంతోనైనా కనీసం వ్యక్తిగతంగానైనా ప్రేమతోనే వచ్చి చూసిపోవాల్సింది, పలకరించిపోవాల్సింది. కానీ పలకరించలేదు, రాలేదు, పట్టించుకోలేదు అనేది బాగా అందరూ బాగా రివర్స్ అయిందండి. దాంతో ఆమెకు బాగా ఇదైంది. అప్పటికి మా కాంగ్రెస్ సర్పంచ్ తిరుమల కవిత గారు మాకు సర్పంచ్గా ఉన్నారు. ఆ అమ్మాయి బాగా ముందుకొచ్చి పోరాడి పోలీస్ స్టేషన్లో అయితే ఛానళ్ళ ద్వారా ఎక్కడ డిబేట్ పెట్టినా అన్ని విధాలుగా ముందుండి మాట్లాడింది, తీసుకొచ్చింది, నాయకులను తీసుకొచ్చింది. కావాల్సిన ఏదైనా ఉంటే కావాలని అది కలెక్టర్ దాకా పోయి కలెక్టర్ను కూడా 2 మాటలు తీసుకొచ్చి ఈ గ్రామానికి అభివృద్ధి పదంగా పోవాలంటే ఈ బ్రిడ్జు ఈ వాగు మీద ఉంటేనే ఈ గ్రామం మన అన్ని ఇతర మండలాలకు కానీ ఈ దేశంకి కానీ ఇతర గ్రామాలతోని కానీ రవాణా సౌకర్యం ఉంటేనే ఇది వెలుగులోకి వస్తుంది ఈ గ్రామం అని మారుమూల గ్రామాన్ని వెలుతురుకు తీసుకురావడానికి సర్పంచ్ కానీ అప్పుడున్న ఎంపీ గారు కానీ అదే ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదండి, పట్టించుకోలేదు. మరి ఎంపీ గారు బాగా ఎప్పుడంటే అప్పుడు వచ్చిండ్రు, ఇతర పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీ గారు ఉండింది. అప్పుడు మాకు బాగా సాయం చేసిందండి. ఈ బ్రిడ్జి లేదు, దీనికి రోడ్డు మార్గం బొమ్మల రామారం నుంచి ఉన్నది. కానీ ఇంకా మళ్ళీ బస్సు వచ్చినా మళ్ళీ వెనక్కి తిరిగిపోవాల్సిందే. భువనగిరి పోవడానికి రోడ్డు లేదండి. అది వాగు మీద నుంచే రోడ్డు కావాలంటే అంత అక్కడ దాకా లేకుండే 6.5 కోట్లతోని పక్కకు మాచనపల్లి నుంచి తిరుమలగిరి క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్డు కొంత, సిమెంట్ రోడ్ కొంత, బ్రిడ్జి కొంత, ఇది అన్నీ చేసిండ్రు. అది నిర్మాణంలో ఉన్నాయి. త్వరితగతిన అవుతుంది, అభివృద్ధిలోకి వస్తుంది. దాంతో రవాణా సౌకర్యం పెరుగుతుంది. పిల్లలకు ఇటువంటి ఎలాంటి ప్రమాదాలు లేకుండా భద్రత కూడా ఉంటుందండి. సర్పంచ్గా అంటే కొంచెం మనకు రిజర్వేషన్లు ఉన్నాయి అండి. రిజర్వేషన్ ప్రకారంగా ఇంతకుముందు ఎస్టీకి వచ్చింది, అంతకుముందు ఎస్సీకి వచ్చింది, బీసీ వచ్చింది, బీసీ మహిళ వచ్చింది. ఆ విధంగా ఒక 20-25 సంవత్సరాల క్రితం మాత్రం తక్కువ ఉండే, అప్పుడు రిజర్వేషన్లు తక్కువ ఉండే. అప్పుడు మాకు రిలేషన్ దగ్గరనే ఆయన గారు చదువుకున్నారు కనుక ఆయనను 2 మాటలు సర్పంచ్గా గెలిపించుకున్నాం. పక్కీర్ రామరెడ్డి అని 2 సార్లు ఆయనను గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకున్నాం. తర్వాత ఆయన కొంచెం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందని, అధికారము పార్టీలో ఉంటే పనులు అవుతాయని 2వసారి ఆయన పార్టీ మారిండు. ఆ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచే బీసీ మహిళను గెలిపించినాం. ఆ తర్వాత ఎస్సీకి వచ్చింది. ఎస్సీకి వస్తే దీనికి ఆమ్లెట్ గ్రామం మైసైడ్పల్లి ఉంది. అక్కడ మైసైడ్పల్లి కొంచెం ఈ గ్రామం నుంచి అటు నుంచి ఆయన గెలిపించడం జరిగింది. ఆయన టీడీపీ నుంచి గెలిచిండు ఒకసారి. ఈ 2వసారి మళ్ళీ బీసీ మహిళను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకున్నాం. తర్వాత బీసీ మహిళ అయిపోయిన తర్వాత ఒక బీసీ ఓసీ లేడీ వచ్చింది. అప్పట్లో ఇంకా ఓసీ లేడీ వచ్చింది. కానీ మేము మా ఇంట్లో ఆమె అంత చదువుకోలేదు కనుక ఆమె అంత బాగుండదని మేము అంత దూరం దాకా వెళ్ళలేదు.
అయితే బీసీ మహిళలను పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపించుకున్నాం. మళ్ళీ ఆమె ప్రస్తుతానికి మొన్నటిదాకా బీసీ మహిళనే ఉన్నది, కానీ ఓసీ మహిళ వచ్చింది, కానీ బీసీ మహిళను గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీ. అయితే యునానిమస్ కాదండి, పోటీలోనే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఉంది కదా, బీఆర్ఎస్ నుంచి ఓసీ మహిళలు నిలబడ్డాం. ఓసీ మహిళను ఓడించి కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళను నిలబెట్టి కావాలని పట్టుబట్టి బీసీ మహిళను గెలిపించుకున్నాం. ఆమె తిరుమల కవిత గౌడు ఆమె. అంతకుముందు సుజాత కొలియా రజాక్ అంటే రజకులు వాళ్ళు, ఆమెను కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపించుకున్నాం. రామరెడ్డిని 2 మాటలు గెలిపించుకున్నాం. ఈ విధంగా పార్టీ ఎప్పుడు మాత్రం ఈ ఊర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎలక్ట్ అయిన సర్పంచ్లే ఉన్నారు. ఇక నేను కావాలని ఆశపడిన రిజర్వేషన్లు చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు రిజర్వేషన్లు అడ్డం వచ్చినాయి. ఇక తర్వాత వయసు రీత్యా సరేలే అని ఇక నేనే వెనుకకైనా తృప్తిగానే ఉన్నాను. ఎప్పుడైనా వచ్చినా నేను తృప్తితోనే, ఇంకా నాకు గ్రామంలో సహకారం అందించారు. మా సహకారంతో మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపించుకున్నాం ఎక్కువ శాతం. నేను 67 సంవత్సరాలు ఉంటానండి. 33 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకే అంకిత భావంతో చేస్తున్నా. పార్టీ అంటే పార్టీ పదవులు చేసినా కానీ ఇలాంటి ఎలక్షన్ పదవులు ఏం సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అటువంటి ఏం చేయలేదు. అదే నేను ఇప్పుడు ఏం చేయనండి. నా పార్టీకి కట్టుబడి ఉన్నా, నా పార్టీ తరఫున ఎవరున్నా శాయశక్తులా గెలిపించుకొని తీరుతా. నేను మా గ్రామ ప్రజలకు కానీ మా ప్రతి ఒక్కరికి గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఒక్కొక్కటిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి పేదవానికి కూడా ప్రభుత్వం తరపున అన్ని పథకాలు అందుతాయి, అందిస్తాం, పోరాడతాం, మనం తెచ్చుకుంటాం. మనం అందరం కలిసిమెలిసి ఉండాలని ఈ మా గ్రామ ప్రజలకు నేను ఒక పెద్దగా కోరుతూ నేను మరీ కోరుకుంటున్నానండి.